పార్లమెంట్ ఎన్నికలపైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ విధంగా సన్నాహాలు చేసుకుంటా ఉన్నారు? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి వచ్చిన తర్వాత ప్రజల నుంచి మీకు ఆదరణ ఏ విధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీకి? ప్రజలు బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పనులు ప్రజలందరూ కూడా గుర్తించి మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో వన్ సైడ్గా ఓట్లు వేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఏంటంటే హైదరాబాద్ సిటీలో డెవలప్మెంటు, సంక్షేమ పథకాలు, ఇక్కడ మెయిన్ డ్రింకింగ్ వాటర్, కరెంటు, ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 10 ఏళ్ళ నుంచి ఎవరికి ఇబ్బంది కాకుండా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. దాంతో ఏంటంటే ప్రజలు అసలు ఎవరు క్యాండిడేట్లు ఓటు అడగకపోయినా కానీ ఓట్లు వేశారు. మరి ఈ గ్రేటర్ హైదరాబాద్ ప్రజల రుణం డెఫినెట్గా తీర్చుకుంటాం. ఆ విధంగా జరిగింది. మరి ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంటు విషయానికి వస్తే కూడా మరి పద్మారావు గారు డెఫినెట్గా గెలుస్తాడు. ఎందుకంటే ఆయనకు ప్రజల్లో 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. ఎప్పుడైతే ఆయన పేరు అనౌన్స్ చేయగానే అంత పాజిటివ్ టాకే వచ్చింది. ఎక్కడ కూడా పద్మారావు గారు ఒక మంచి వ్యక్తి, మంచి మాస్ లీడరు, ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రజల సమస్యలు తెలుసుకుంటాడని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వచ్చింది. దానికి వాళ్ళ నిదర్శనమే చూడండి. వాళ్ళ ప్రజలు ఏదో ఒక డివిజన్లో మేము పాదయాత్ర పెట్టుకుంటే ఇన్ని వందల మంది వచ్చారు. ఒక డివిజన్ పాదయాత్ర అంటే మేమే షాక్కి గురాం. మరి ఇంత రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా వాటర్ ప్రాబ్లం, ఎక్కడ చూసినా కరెంటు ఫ్రీ అన్నారు, అది లేదు, 200 యూనిట్లు. ఈ విధంగా స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలందరూ లైన్లో నుంచుని మరి ఆధార్ కార్డు ఇచ్చి ఆ స్కీమ్స్ వస్తాయని చెప్పేసి ఆశపడున్నారు. మరి ఎవరికి కూడా ఆ స్కీమ్స్ అందలేదు. అందుకని ప్రజలందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. మరి మాకు కావాల్సింది, మేము ఎప్పుడు కూడా 10 ఏళ్లలో ఎవరిని లైన్లో నుంచోబెట్టలేదు, అన్నీ కూడా ఆన్లైన్లో చేసుకున్నాం. మరి వాళ్ళు ఈ విధంగా ఉంది. డెఫినెట్గా 12 సీట్లు గెలుస్తామని అనుకుంటున్నారు. ఒకవైపు అధికార పార్టీ వాళ్ళు ఒక్క సీటు గెలిచి చూడరని అంటా ఉన్నారు, మీరు 12 సీట్లు అంటా ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఛాలెంజ్ చేద్దాం కదా, రమ్మనండి, ఎవరైనా ఛాలెంజ్ చేయమనండి. ఒక సీటు రాదు, వస్తే రాజీనామా చేస్తాం, ఛాలెంజ్ చేయమని మేము చేస్తాం. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, రమ్మనండి. ఎవరినైనా రాదని చెప్పి ఎవరైనా రమ్మనండి, ఛాలెంజ్ మేము కూడా ఛాలెంజ్ చేస్తాం. అవన్నీ తప్పుడు మాటలు, తప్పుడు సమాచారం. ఎందుకంటే మీరే ఇప్పుడు నిదర్శనం, మీరే సాక్ష్యం. మరి ఇంతమంది జనాలు వచ్చారంటే ఏ విధంగా స్పందన ఉందో మీరే చూడండి. ప్రజల్లో స్పందన ఈ విధంగా ఎప్పుడు కూడా పార్టీని, బీఆర్ఎస్ పార్టీకి మరి కేసీఆర్ గారు అంటే చాలా ప్రతి ఒక్కరికి అభిమానం. ఇప్పుడు మా పార్టీ నుంచి ఒకళ్ళిద్దరు పోయారు, వాళ్ళు కూడా ఏమంటున్నారు, కేసీఆర్ గారు చాలా మంచోడు, కేసీఆర్ గారు చాలా గొప్ప వ్యక్తి అంటున్నారు. కానీ కేసీఆర్ గురించి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్ చేయలేరు కూడా. ఎందుకంటే ఆయన మా ఎమ్మెల్యేని అంత బాగా చూస్తున్నాడు. ఏది ఉన్నా సరే ఎమ్మెల్యేలకే పవర్ ఇవ్వడం జరిగేది. మరి అంత బాగా చూసుకున్న వారు పార్టీలు మారుతూ ఉన్నారు సార్, దానిపైన ఏం చెప్తారు? 5 ఏళ్ళు ఒకలాగా ఉన్నాయా? ఇప్పుడు 5 ఏళ్ళే ఒకలాగా లేవు కదా. ఆ విధంగా మరి ఏదో ఒకళ్ళిద్దరు వెళ్ళారు అంతే, ఒకళ్ళిద్దరు వెళ్తాం జరిగింది. దానికి ప్రతి పార్టీలు ఉంటారు. వాళ్ళ కర్ణాటకలో రూలింగ్ పార్టీ నుంచి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అపోజిషన్ పార్టీకి పోయారు. మరి దాన్ని ఏమంటారు? రూలింగ్ పార్టీ నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు వెళ్తారా? మరి కర్ణాటకలో వెళ్ళారు. అందుకనే ఈ ఎలక్షన్స్ తర్వాత ప్రజలు కూడా తెలుస్తుంది, ఎవరు ఏందనేది తెలుస్తుంది. డెఫినెట్గా వాళ్ళ ప్రచారం వాళ్ళది, మా ప్రచారం మాది. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం అయ్యే చెప్పుకుంటూ పోతాం మేము. అంతేగాని ఒకరిని విమర్శించాల్సిన అవసరం లేదు. మా పద్మారావు గౌడ్ గారు డెఫినెట్గా గెలుస్తుంది. దాంతోపాటు ఈ ప్రాంతానికి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ గారి గురించి కానీ, లేకపోతే దానం నాగేంద్ర గారి గురించి కానీ, మీ ప్రత్యర్థులు వారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను నా ప్రత్యర్థి అరవింద్ గురించి ఎప్పుడు ఒక మాట మాట్లాడలేదు. నాకు అపోజిషన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆయన గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నేను ఎప్పుడు క్యాండిడేట్ గురించి ఎప్పుడు మాట్లాడదలుచుకోలేదు. పార్టీ పరంగా ఎప్పుడు మేము మాట్లాడుకుంటాం. ఎందుకంటే గతంలో మరి బీజేపీ అభ్యర్థికి ఛాన్స్ ఇచ్చారు. ఆయన 5 ఏళ్ళు సెంట్రల్ మినిస్టర్ చేశారు. ఆయన ఏం చేశారు అనేది ప్రజలకు తెలుస్తుంది. అదేవిధంగా దానం నాగేంద్ర గారు ఏంటంటే ఆయన ఈ టైంలో పార్టీ మారటం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోతారు. బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో వారు ఎందుకు గెలవాలి అసలు? అంటే చాలామంది అటు అధికార పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది ఎంపీలు ఏం చేస్తారు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు సౌత్ ఇండియా ఉంది, డిఎంకే ఉంది, కేరళ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. మరి సౌత్ ఇండియాలో అన్నీ కూడా ఏం చేస్తారు మీరంటే తెలంగాణ
నినాదం, తెలంగాణ వాదం, తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉండాలి తెలంగాణ గురించి. అవన్నీ నేషనల్ పార్టీలు ఎప్పుడు కూడా డిసిషన్ తీసుకోలేవు. వాళ్ళు మొత్తం ఇండియా లెవెల్లో డిసిషన్ తీసుకుంటారు. కానీ రీజనల్ పార్టీలు ఎప్పుడు ఇమీడియట్ డిసిషన్ తీసుకుంటారు. కనుక రీజనల్ పార్టీకి ఎప్పుడు అవకాశం ఉంది ఇమీడియట్లీ రియాక్ట్ అవుతానికి, ఇమీడియట్లీ డిసిషన్ తీసుకుంటానికి. ఒక్క భారతదేశంలో రీజనల్ పార్టీలకే ఉంటుంది అధికారం. ఇప్పుడు నేషనల్ పార్టీలు ఏంటంటే కర్ణాటకలో ఒకటి మాడతారు, తెలంగాణలో ఒకటి మాడతారు, ఢిల్లీలో ఒకటి మాడతారు. ఈ విధంగా నేషనల్ పార్టీలు ఉంటాయి. కానీ మేము రీజనల్ పార్టీలు అంటే డెఫినెట్గా ఒక మాట చెప్తే ఆ మాట మీద కట్టుబడి ఉంటాం. అందుకనే ప్రజలకి ఏం అవసరమో ఏం కావాలో మరి ఢిల్లీ పార్లమెంట్లో వినిపించాలంటే డెఫినెట్గా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను ఎక్కువ మంది గెలిస్తే మరి తెలంగాణ గురించి అపోజిషన్ పార్టీలోనే మరి ఫైట్ చేయాల్సిన అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరువు వచ్చిందని చెప్పి ఇప్పుడు వైరల్ అవుతా ఉంది సార్. నిజంగా 10 ఏళ్ల పాలనలో ఇంత కరువు లేకుండానా, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు దీన్ని పోలాంగ్ చేస్తూ ఉన్నారు? మీరు చెప్పాల్సింది నన్ను అడుగుతున్నారు. మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు ప్రజల్లో తిరుగుతున్నారు, ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. 10 ఏళ్లలో ఎప్పుడైనా కరువు వచ్చిందా మీరే చెప్పండి. ఎక్కడ లేదు. ఇప్పుడు సడన్గా అది ఏందో ఎవరికి అర్థం కాలేదు. మరి నీళ్ళ ప్రాబ్లం ఉంది, కరెంటు ప్రాబ్లం ఉంది, రోడ్ల ప్రాబ్లం ఉంది, ప్రజల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. చాలా చిరాకుగా ఉన్నారు ప్రజలందరూ కూడా. మాకు ఎప్పుడు ఈ ప్రాబ్లం రాలేదు. ఒక వాటర్ ట్యాంకరు మా దగ్గర 5,000 రూపాయలకు కొంటున్నారు. ఒక వాటర్ ట్యాంకర్ రాండి చూపిస్తా. శ్రీనగర్ కాలనీ మొత్తం పాపం హాస్టల్స్ వాళ్ళకి వేరే గత్యంతరం లేదు, బోర్లు ఎండిపోయినాయి. మామూలు స్లమ్స్లో అయితే మినిమం 1,500 రూపాయలు ఒక ట్యాంకర్ కొంటారు. ఇప్పుడు దాదాపు 1 మంత్కే 1,00,000 ట్యాంకర్లు అఫీషియల్గా లిస్ట్ ఉంది. అఫీషియల్గా 1,00,000 ట్యాంకర్లు వెళ్ళి ఇంకా అన్అఫీషియల్గా 1,00,000 ఉన్నాయి. ఈ విధంగా ఈ ట్యాంకర్లది టోటల్ బ్యాన్ చేసాం బీఆర్ఎస్ గవర్నమెంట్లో. అసలు ట్యాంకర్ వద్దని బ్యాన్ చేసాం. మరి వాళ్ళు ట్యాంకర్లు ఇన్ని లక్షలు సప్లై చేస్తున్నారు. మరి దానికి మీరే చూడవచ్చుగా, నిదర్శనం అదే కదా. అప్పుడు కరువు వచ్చిందా, ఇప్పుడు కరువు వచ్చిందా మీరే చెప్పాల్సింది. 12 సీట్లు పైగా గెలుస్తామని చెప్తా ఉన్నారు సార్. డెఫినెట్గా ఎవరు ధీమా వాళ్ళకుంటుంది. ఇప్పుడు క్రికెట్లో ఫేస్ బౌలర్ ఉంటాడు, నేనే అవుట్ చేస్తానే వేస్తాడు. స్పిన్నర్ ఉంటాడు, అవుట్ చేస్తానే వేస్తాడు. ఎవరి ధీమా వాళ్ళకుంటుంది. స్పిన్నర్తో అవుట్ చేయొచ్చు, ఫేస్ బౌలింగ్తో అవుట్ చేయొచ్చు, మీడియం ఫేస్తో కూడా అవుట్ చేయొచ్చు. అట్లా ఎవరి ధీమా మా ధీమా మాకుంది. డెఫినెట్గా గెలుస్తామని ధీమా.